నా పేరు తిప్పారెడ్డి అని. నేను కర్ణాటక నుంచి వచ్చాను. దాదాపు 19 సంవత్సరాల నుంచి నేను ధ్యానంలో ఉంటాను. అక్కడ మా చలికెర్లో ఒక పిరమిడ్ ఫస్ట్కి 30x30 పిరమిడ్ నిర్మాణం చేశాము 2010లో. సార్ అక్కడ వచ్చి ఇనాగరేషన్ చేశాడు. అంతా బాగానే ఉంది. దాదాపు ఆ పిరమిడ్లు ఒక 600 నుంచి 650 పిరమిడ్లు పెద్ద పెద్దవి కట్టాము. దాన్ని నిర్మాణం చేసేకి నేను వెళ్ళాను. నా ఫ్రెండ్ రఘు అని నేను ఇద్దరు కలిసి 650 పైన పిరమిడ్లు కట్టాము. కర్ణాటక, ఆంధ్ర మొత్తం అంతా తిరిగి పిరమిడ్లు బాగా చేస్తూ ఉన్నాము. సార్ చెప్పారు ఒకసారి 2013లో, అయ్యా 1000 పిరమిడ్లు మీరు కట్టాలయ్యా. ఆయ్ సార్ కడతాం, మీ అనుగ్రహం ఉంటే 1000 సార్, ఇంకా ఎక్కువే కడతాము అంటే చెప్పాము. అప్పుడు అన్నాడు సారు, అయ్యా మీరు 1000 పిరమిడ్లు కట్టకపోతే మీ చిరఛేదన చేస్తాను అని చెప్పాడు. ఆయ్ స్వామి, మేము కడతాము, చిరఛేదన వద్దు, ఏమొద్దు, మేము కట్టేకి సిద్ధంగా ఉంటాం, మీ అనుగ్రహం ఒకటి ఉంటే, మీ అనుగ్రహం ఒకటి చాలు అని చెప్పి చేస్తూ ఉన్నాము. ఆ పెద్ద పిరమిడ్లు కాకుండా చిన్న చిన్న 1 ఇంచు 2 ఇంచులు పిరమిడ్లు ఇంటి మీద ఆర్సిసి లోపల పెట్టడానికి చేసి ఇచ్చాము. అట్లా అవన్నీ లెక్కేస్తే 1000 పైన అయిపోయినా అప్పుడే. అట్లా చేస్తూ నేను ఒక వ్యవసాయ కుటుంబంలో వచ్చినవాడు. మాది దాదాపు 30 ఎకరాల పొలం ఉంది. అక్కడంతా వేరుశనగ వేసేవాళ్ళు. మేమంతా విపరీతమైన పంట పండేవాళ్ళు. 2010లో ఒక అనుభవం చెప్తానండి, రైతు అనుభవం చెప్తాను, మీరంతా వినాలి. రైతులు ఎవరన్నా ఇక్కడ ఉంటే వాళ్ళకి మంచి బాగుంటుంది. అప్పుడు సారు మా ఊరికి వచ్చినప్పుడు రాత్రంతా వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళ సేవ చేసుకొని రాత్రంతా ఎన్నో రాత్రులు ఆయన దగ్గర గడిపాము. ఎక్కడ పోయినా గుర్తుపట్టేవాడు, రాంట పిలిచేవాడు. ఎంతమంది 1,00,000 మంది ఉన్నా కూడా రాంట పిలిచేవాడు. అంత అవినాభావం సంబంధంతో ఉండేవాళ్ళు. ఓసారి వర్షం రాలేదు. వర్షం రాకపోతే మా చేనికి మేము చెనిక్కాయ వేయాలి కదా, పంట ఇత్తనం వేయాలి కదా భూమికి. ఒక పక్క ఊరి పక్క అయింది, ఒక పక్క వర్షం లేదు. ఆ రోజు ఏమిది అంటానని ధ్యానానికి కూర్చొని వరుణదేవుని ప్రార్థన చేశాను పొలంలో. చేసిన తర్వాత 3 రోజులకి కుంభకోణం వర్షం కురిసింది. 3 రోజులకి పంటంతా ఇత్తనం వేసాము, బాగా వచ్చింది, బ్రహ్మాండంగా వచ్చింది. ఆ వేసిన తర్వాత నేను ఈ పొలంలో ఒక్క ముక్కు కూడా నాకు వద్దున భూతల్లి అని నేను వేడుకున్నాను ధ్యానంలో. అదే విధంగా భూతల్లి ఒక కలుపు ముక్కు కూడా రాలేదు. నేను ₹1 కూడా ఖర్చు పెట్టలేదు కలుపుకి. అట్లా పంట బాగా వచ్చింది. వచ్చిన తర్వాత ఒక 2 వర్షాలు వచ్చినవి, 2 సార్లు పంట బాగా ఎత్తు పెరిగింది. కాయ బాగా కాసేటప్పుడు విపరీతమైన కాయ వచ్చింది. ఆ కాయ పెద్ద ఇట్లా గుట్టులు, ఆ గుట్టుల పక్కనే మా చేను. ఆ చేనులో ఎలుగుబంటులు, ఆ పందులు, మళ్ళీ ముళ్ళ పంది అని ఉంటుంది కదా, అది విపరీతమైన ప్రాణులన్నీ వచ్చి నాకు తొందర చేసేవి. పొలంలో సాధ్యం లేకుండా తొందర అంతే, చెట్లని లాగేసేవి. ఇంత తెలుపు ఊరికే ఒక్కొక్క నైటు ఒక్కొక్క ఎకరా పొలం అంతా పీకేసేవి. అప్పుడేం చేస్తే 3 రోజులు అక్కడే ఉంచి ధ్యానం చేసినాను. 3 రోజులంతా సంకల్పం చేసి నాకేమి తొందర అవ్వకూడదు, ఆనందంగా పంట రావాలని నేను కోరుకున్నాను. అప్పుడు నుంచి ఆ చెనిక్కాయ పీకే వరకు అంతా కళ్ళం వేస్తాం కదా, ఒక దగ్గరికి వేస్తాం కదా, అంతవరకు ఏమీ నాకు ఒక్క చెట్టు కూడా లాగలేదు. అవి వచ్చేవి. ఒక పెద్ద వండం చేశాను. ఆ వండంలో నీళ్లు ఇడిచిండాను. ఆ నీళ్లు తాగేవి, వెళ్ళిపోయేవి. మళ్ళీ వచ్చడము, నీళ్లు తాగను, వెళ్ళడం. ఇంతే నేను చేసింది, ఇంకేమీ పని చేయలే. అట్లా
అందరూ నా పక్క చుట్టూలు అందరూ వాళ్ళు ఒక్కొక్కరు 10,000 20,000 కలుపుకి డబ్బులు పెడితే నాది ₹1 కూడా ఖర్చు కాలేదు. అంత ఆనందంగా పంట వచ్చింది. వాళ్ళవి 5 బస్తాలు 10 బస్తాలు అయితే నా 25 బస్తాలు అయింది ఒక క్వింటల్కి. అట్లా 150 పైన అయినవి, 150 బస్తాల పైన అయినవి నా చెనక్కాయ. అంత ఆనందంగా ఈ ధ్యానం నుంచి పొందొచ్చని ఈ రైతు బాంధవులకి అందరికీ నేను చెప్తా ఉన్నాను. ఇంకా అనుభవాలంటే లెక్కలేని అనుభవం. ధ్యానానికి కూర్చున్నప్పుడల్లా ఒక్కొక్క రీతి ధ్యానంలో అనుభవము ఎక్కువ. సారు మా ఊరికి రావాలనుకుంటే వారం మొదటే నాకు కళలకు వచ్చేవారు. వారం మొదటే కళలకు వస్తే మా పిరమిడ్ ఆర్గనైజర్ ఉండరు నాగేంద్ర అని, ఆయనకి చెప్పేవాడు, సార్ ఇంక వారంలో సార్ వస్తారు సార్ అంటే, ఏమయ్యా నువ్వు ఇంత తేలిగా చెప్తావు అంటే, సార్ ఇట్లా జరుగుతుంది, నాకు ఎన్నోసార్లు వచ్చినారు అన్ని చెప్తా ఉన్నానని వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎంతో ఆనందపడేవాళ్ళు. ఇట్లా చేస్తూ ధ్యాన ప్రచారం చేస్తూ రాత్రి 10 గంటలకు 1 గంట వరకు ధ్యాన ప్రచారం ఊరూరు తిరిగి 2012లో ధ్యాన ప్రచారం చేశాము. ఇద్దరే 2 వీలర్ వెహికల్లో వెళ్ళి అంతటోరు పగలంతా రాత్రి 12 గంట వరకు ధ్యాన ప్రచారం చేసి శాకారిల్లో పాల్గొంటూ ఎక్కడ ధ్యాన మహాచక్రాలు ఎక్కడ ధ్యాన మహాయజ్ఞాలు ఉంటే అప్పటి నుంచి ఇడకుండా అన్ని ఫంక్షన్లకి అటెండ్ అయ్యాను. ఇంకొకటి చెప్పాలంటే నా ఇంట్లో నేను ఒక్కడే ధ్యానం, మా భార్య చేరు, మా పిల్లల చేరు, ఒక బిడ్డ ఒక కొడుకు. అంటే మేము పక్కా ఒరిజినల్ శాకారిలే. మా ఇంట్లో మాంసాహారం లేదు, ఎన్ని తలల నుంచినూ లేదు. ఓకే మాస్టర్, థ్యాంక్ యూ.